100 brands, 100 offers. One stop, one destination. Fashion festivals. One fashion ramp. The one and only Ambika Fashion Mall. Jock and Johns. Buy 2 30%, buy 3 40% discount. Rare Rabbit. Buy 2 20%, buy 3 30%, buy 4 40% discount. Spiker. Buy 2 get 2. Mufti. Buy 2 40%, buy 3 get 3. Killer. Buy 1 30%, buy 2 40%, buy 3 50% discount. Alan Soli. Buy 2 get 2. Vanusin. Louis Philippe flat 30% discount. Lenin Club. Buy 2 30%, buy 3 40% discount. Parex. Buy 2 get 2. Crimson Club. Buy 2 get 1. US Polo. Buy 2 get 30% off. Auto. Twills. Cool Colors. Augsburg. White House. Up to 20% discount. 100 brands. One stop. One destination. Ambika Fashion Mall. Trunk Road. Karnool Road. Ongole. ప్రకాశం జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల సర్వసభ్య సమావేశం ఒంగోలు ఎన్జీఓ హోంలో జరిగింది. జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,65,000 మంది పెన్షన్లు పొందుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏ రోజు పెన్షన్ వస్తుందో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. పెన్షనర్ల దినోత్సవం 17వ తేదీన జరగాల్సి ఉండగా వర్షాల కారణంగా దానిని ఈరోజు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సంభవించిన వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నుంచి 1.20 కోట్ల రూపాయల చెక్కును ప్రభుత్వానికి అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్, కోశాధికారి శర్మ, జిల్లా ఖజానాధికారి జగన్నాథరావు, ఏటీఓ రాజ్కుమార్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ రాజ్యలక్ష్మి, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కూచిపూడి శరత్ బాబు, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కంచర్ల సుబ్బారావు, కోశాధికారి రామకోటేశ్వరరావు మరియు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
మేము గత 5 సంవత్సరాలుగా మేము చూస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో మా పెన్షన్ సంఘాల నుంచి చాలా అతి చక్కని కోఆపరేషన్ మాకు లభిస్తుంది. అలాగే మాకు చేతనంత వరకు మేము మా జిల్లా అటర్నీ కానీ సబ్ ఆఫీసర్స్ కానీ సాధ్యమైనంత వరకు పెన్షనర్స్కి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పనిచేస్తూ వెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఇటీవల కాలంలో మీ అందరికీ తెలుసు పెన్షనర్స్కి ఒక శుభవార్త అందింది. ఏంటంటే అది కాంపిటీషన్ వాల్యూని రికవరీ తగ్గించారు. 7 years 3 monthsకి అవగానే ఆపేయమని. అది ఒక రకంగా అందరికీ సంతోషకరమైన వార్త. ఉన్నతమైన ఆలోచనతో వాళ్ళు మొదలెట్టారు. ఇది ఈ కార్యక్రమంలో వాళ్ళు ఉచితంగా లైఫ్ సర్టిఫికేట్ ఇప్పించుకోవడం, మీకు ప్రింట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవి ఉపయోగించుకోండి. అలాగే మా సర్వీస్కి వచ్చిన వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అలాగే జీవన ప్రమాణంలో కూడా మీరు వేయచ్చు. అలాగే ఇంకా ఎవరైనా బెడ్ రిడన్ నుండి కదలలేని పరిస్థితిలో ఉంటే మా ఎస్టీఓస్ మీరు చెప్తే వాళ్ళు మనిషిని పంపించి ఇంటి దగ్గరే వాళ్ళ లైఫ్ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 నెలలు మనకి చాలా క్రూషియల్, మీకు మాకు కూడాను. ఎందుకంటే మా డైరెక్టర్ గారు ప్రతిరోజు ఆ ప్రోగ్రెస్ని వాచ్ చేస్తూ ఉంటారు ఆయన. కాబట్టి ప్రకాశం జిల్లాలో మనం ఈ 2 నెలల్లో 100% లైఫ్ సర్టిఫికేట్ తీసుకునే ఆ టార్గెట్ రీచ్ అయ్యేట్టుగా మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ నమస్కారం. పెన్షనర్ల సంఘం 3,65,000 మంది పెన్షనర్లలో మనం జూన్ వరకు కూడా పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. కానీ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ తీసుకుంటున్నాం. అందువల్ల ఈ సభాముఖంగా నూతన గవర్నమెంట్కి తప్పట్ల ద్వారా గవర్నమెంట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇంకా ఈ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళ ఆర్థిక వెసులుబాటు కల్పించుకున్న తర్వాత పెన్షన్కు సంబంధించిన అనేక పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా 2019 నుంచి మన అసోసియేషన్ నాయకులు, జేఏసీ నాయకులు, ఎన్జిఓ నాయకుల సహకారంతో మనం తెచ్చుకున్న ఎడ్షిల్ క్వాంటం 10%కి 7% తగ్గటం, అలాగనే 12% తగ్గడం జరిగింది. కాబట్టి అది పునరుద్ధరించుకోవాలని ఏపీ ఎన్జిఓస్, జేఏసీ, మన పెన్షన్ సంఘ నాయకులందరూ కూడా పోరాడుతున్నాం. కానీ గత గవర్నమెంట్లో అది మనం సాధించుకోలేకపోయాం. ముఖ్యంగా నూతన గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున ఇదివరకు ఏదైతే మాకు ఇచ్చిన ఎడ్షిల్ క్వాంటం తగ్గించారో అది రిస్టోర్ చేయాలని ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగనే అనేక డిఆర్ ఎరీర్స్ కానీ, పిఆర్స్ ఎరీర్స్ కానీ, ఇంకా పే ఫిక్సేషన్ కూడా ఎరీర్స్ కానీ ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన పెన్షన్లకు కూడా రావాల్సిన సదుపాయాలను కూడా ఆగిపోయినాయి. కాబట్టి ఆర్థిక వెసులుబాటు చేసుకున్న వెంటనే జనవరి నుంచి ఒక్కొక్క ఐటెం గవర్నమెంట్ రిలీజ్ చేయాలని ఈ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగనే 9వ నెలలో ఏర్పడిన వరద ప్రభావం వల్ల నష్టపోయిన ప్రాంతానికి కూడా రాష్ట్ర సంఘం తరఫున జేఏసీతో కలిసి మనం కూడా ముఖ్యమంత్రి గారికి 120 కోట్ల రూపాయలు మనం ఆ రోజు వరద బాధితులకు ఇవ్వడం జరిగింది. దానికి మన ఎన్జిఓ అసోసియేషన్, జేఏసీ, పెన్షన్ అసోసియేషన్ కూడా కలిపి అందరం కలిసి సంతకాలు పెట్టి ఆ రోజు మనందరి తరఫున ఒకరోజు బేసిక్ పే ఎంప్లాయీస్ బేసిక్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. దానివలన రాష్ట్రంలో కూడా ఉన్న పెన్షన్లందరూ కూడా గవర్నమెంట్ ఏ పథకం తీసుకున్నా కూడా ఎన్జిఓస్ ఎలా సహకరిస్తున్నారో మా వంతు కూడా మేము సైకిల్ని సహకరిస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి ఈ పెద్దల యొక్క డిమాండ్లని వీలైనంత త్వరలో తీర్చాలని ఆశిస్తూ ఈ సభాముఖంగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 1/7/2018 నుంచి డిఏ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిల్ని మా పెన్షనర్లు బతికుండగానే వాటిని అనుభవించాలి కాబట్టి ఈ ప్రభుత్వం దయతో పరిశీలించి ఈ పెద్దల యొక్క ఆశలని వమ్ము చేయకుండా పెండింగ్లో ఉన్నటువంటి మేము నష్టపోయినటువంటి ఆ డిఆర్ ఏరియర్సు అలాగే పిఆర్సీ ఏరియర్స్ అన్నీ కూడా దఫాల వారీగా ఒక్కొక్కటిగా ఈ పెన్షనర్స్ అందరూ కూడా వారే అనుభవించేటట్టుగా రిలీజ్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా కోరుతా ఉన్నాం. అలాగే ఎడిషనల్ క్వాంటమ్ అంటే 2014లో
ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70 ఇయర్స్కి 10% ఎడిషనల్ క్వాంటమ్ వచ్చింది, వారే ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి దాన్ని గత ప్రభుత్వంలో 10%ని 7%కి తగ్గించింది. అంటే ఉన్నటువంటి సౌలభ్యం పొందుతున్నటువంటి పెన్షనర్ల నోటి దగ్గర ఉన్నటువంటి తినేటువంటి డబ్బుల్ని కట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ 7%ని రీస్టోర్ చేయాలి. ముఖ్యంగా ప్రధానంగా మా పెన్షనర్స్ ప్రధానంగా కోరుతున్నది 70 ఇయర్స్ 75 ఇయర్స్కి ఏదైతే తగ్గించారో దాన్ని ప్రప్రథమంగా మాకు రీస్టోర్ చేయమని ప్రభుత్వాన్ని మొట్టమొదటిగా కోరుతా ఉన్నాం. అలాగే పిఆర్సీ కమిషన్ని నియమించి ఐఆర్ కూడా ప్రకటించాలని, అలాగే పెన్షనర్స్ యొక్క సమస్యల కోసం మరి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మా పెన్షనర్స్ ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, పెద్ద వయసు ఇచ్చే కొన్ని అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ కార్డు, ఆ కార్డు ఇప్పుడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక కంటికి పంటికి మోకాలకు తప్ప మిగిలినటువంటి ఏ వైద్యానికి కూడా ఆ కార్డు పనిచేయడంలా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మా పెద్దవాళ్ళు కోరుతుంది ఏంటంటే అందరికీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటికి కూడా కార్డు చూపిస్తే ఉచితంగా వైద్యం పొందే విధంగా మరి ప్రభుత్వం చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇది ఈ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం త్వరలో మరి మా పెద్దల యొక్క సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. డిసెంబర్ 17 జరుపుకోవాల్సినటువంటి పెన్షనర్స్ డే ప్లస్ సంవత్సరానికి ఒకసారి మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రెండు కూడా ఈరోజే మనం పెట్టుకొని సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నాం. నకరా గారు వల్ల మేమందరం పెన్షనర్స్ అనుభవిస్తున్నాం. వారికి బతికినంత కాలం అందరూ పెన్షనర్స్ కూడా రుణపడి ఉన్నారు. ఇప్పుడు సార్లు చెప్పారు, అలానే ఆ ఎడిషనల్ క్వాంటం 70 సంవత్సరాలకి 75 సంవత్సరాలకి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా 10%, 15% ఇచ్చారో అవి రెస్టోర్ చేయమని మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్లో అవి పోయి 7, 12%కి డిగ్రీ కాబట్టి మళ్ళా 10, 15 రెస్టోర్ చేయమని మేము కోరుకుంటున్నాం. పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని అభినందిస్తూ మా ఎల్డర్స్ వాళ్ళకి రావాల్సిన కష్టాలు సుఖాలు అన్నీ బాగా తెలుసు. అయితే మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాం అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ప్రతి పెన్షనరు ప్రభుత్వం మారి వాళ్ళ జీవితాలు కూడా మారాలని కోరుకున్న ప్రతి పెన్షనర్కి న్యాయం చేయాల్సింది. ఎందుకంటే గతంలో వాళ్ళకి ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తగ్గించారు. అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన డిఏఆర్ఎస్ కానీ అదేవిధంగా పిఆర్సీ కానీ అన్ని రకాల బకాయిలు ఈరోజు పెన్షనర్స్ ఎంప్లాయీకి అయితే కాస్త కొంత ఫుల్ శాలరీ ఉంటుంది కాబట్టి చాలా వరకు బెటర్. కానీ మరి ముఖ్యంగా ఈరోజు పెన్షన్స్ వాళ్ళకు వచ్చే పెన్షన్లో 20,000, 30,000, 10,000-15,000 దాదాపు 15,000 వాళ్ళ మందులకే సరిపోవట్లేదు. అదేవిధంగా ఈరోజు ఉన్న పరిస్థితులు, ఈరోజున్న ఆర్థిక వనరులు అన్నీ చూసుకుంటే రెంట్ కట్టడానికి కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనకంటే మినిమం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అయితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ ఎంప్లాయీ కూడా పెన్షన్ అవుతారు. మరి ముఖ్యంగా సిపిఎస్ విధానం కూడా రద్దు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని, పెన్షన్లకు రావాల్సిన న్యాయం తీర్చాలని డిమాండ్ చేస్తారు.